బ్యాప్టిజం ద్వారా పరలోకానికి వెళ్తామా? చాలామందికి ఈ ప్రశ్నలు ఉన్నాయి. పరలోకంలోకి వెళ్ళాలంటే కావలసిన అర్హతలు ఏంటి? ఏం చేస్తే పరలోకానికి మనం వెళ్తాం? ఆ మాటకు వస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం రండి. మనము ఈరోజు చాలా అన్ని పరిచయమైన విషయాల్ని నేను మీ మధ్యలో తీసుకురావాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు కనుక నేను చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విషయాల్ని పవర్ పాయింట్ ద్వారా కూడా చూపించి మీతో మాట్లాడాలని దేవుడు అటువంటి అవకాశాన్ని ఇచ్చాడని నమ్ముతున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం, మొదటి 2 వచనాలు, క్షమించండి, మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. ఆ దినములయందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అలాగనే 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించు పని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 4వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4:17 మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టాను. ఈ 2 చదువుకున్న లేదా 3 వచనాలలో మనకు ఒక మాట తిరిగి చెప్పబడింది. ఒకరేమో యోహాన్ చెప్పాడు. యోహాన్ తన ప్రసంగం అంతా ఏంటంటే ఒకటే వాక్యం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి ఏం చేయాలి? మారు మనస్సు పొందుడి. ఈ దినాల్లో చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు చాలామంది. కారణం ఏంటంటే సాతాను చాలా కుయుక్తితో మానవుల్ని విభజిస్తున్నాడు. జనం మీదికి జనము లేస్తూ ఉన్నారు. నిన్నటి దినాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడు లేనంతగా యూత్ అంతా కూడా పాపం వాళ్ళని రెచ్చగొట్టారు. మరి ఏం చేశారు తెలియదు. చాలా వాళ్ళు ఊగిపోయి వాళ్ళ దేవుణ్ణి కొలుస్తున్నారు. చాలా సంతోషం వారి భక్తి. కానీ క్రైస్తవ విశ్వాసం, నేను వారి గురించి చెప్పడానికి ముందుగా క్రైస్తవ విశ్వాసం అంటే ఏంటి, యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించడం అంటే ఏంటి, ఈ మారు మనసు పొందడం అంటే ఏంటి, ఈ మాటలు చాలా అంటే ఇందాక స్వాతి ప్రియ చెప్తుంది, క్రైస్తవ కుటుంబంలో పుడితే ఇవన్నీ కూడా చాలా సాధారణమైన మాటలుగా ఉంటాయి. మారు మనస్సు మార్చుకోవడం. మనస్సు ఎన్నిసార్లు మార్చుకుంటాము? చాలాసార్లు మార్చుకుంటాము. కానీ ఏ విషయంలో మార్చుకోవాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, పరలోక రాజ్యానికి మారు మనసుకి లింక్ ఉంది. యేసు ప్రభు వారు కూడా తన మొదటి ప్రసంగం లేకపోతే మొట్టమొదటిగా తన నోటి నుంచి వచ్చిన మాటలు ఏంటంటే 17 వచనంలో చదువుకున్నాం. అప్పటి నుండి అంటే ఆయన స్టార్ట్ చేసిన సువార్త ప్రకటన స్టార్ట్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇశ్రాయేలీల జీవితంలో వాళ్ళు ఒక రక్షకుని గురించి వారు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడు. పాత నిబంధన ప్రవచనానుసారం ఒక రక్షకుడు వస్తాడు. మన పాపములు తీసివేయడానికి వస్తాడు. ఆయన రాజ్యము నీతి రాజ్యం, ఆయన పరిశుద్ధుడు. ఇవన్నీ కూడా యెషయా 53వ అధ్యాయంలోనూ యేసుక్రీస్తు వారి లోకంలో లేకపోతే 9వ అధ్యాయంలో మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు వస్తాడన్న సంగతి, ఎక్కడ పుడతాడన్న సంగతి వారికి తెలుసు. కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ సమయాన్ని వారు గుర్తించలేకపోయారు. కాబట్టి యేసు ప్రభు వారిని ముందుగా మార్గము సరళం చేయడానికి ఒక ప్రవక్తను పంపించాడు. ఆయనే బాప్తిస్మిచ్చు యోహాన్. ఆయన వేషము చాలా విచిత్రమైన వేషం. ఎందుకంటే ఆయన అట్రాక్ట్ చేసుకోవాలి అందరినీ. ఆయన మనుషుల్లో ఉండేవాడు కాదు. ఆయన అరణ్యంలో ఉండేవాడు. ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాడు. చాలా కఠినంగా మాట్లాడేవాడు. ఎందుకంటే పాపము ఎక్కువైపోయింది. దేవుని భయం కోల్పోయారు.
వారు ఇష్టానుసారంగా జీవిస్తున్న సమయంలో 400 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు. ధర్మశాస్త్రం నుంచి వారికి ఏమీ ప్రవోక్తి లేదు. దేవుడు చూస్తూ ఉండిపోయాడు. ఒక రకం చెప్పాలంటే సైలెంట్గా ఉన్నాడు. ఇంకా ఎంతకాలం ఉంటారు? కానీ కాలము సంపూర్ణమైంది, పరిపూర్ణమైంది. వారి పాపం విషయంలో వారు పశ్చాత్తాపడతారేమో అని తన కుమారుణ్ణి యేసుక్రీస్తుని పంపించడానికి ముందుగా ఈ చివరి ప్రవక్త అయిన యోహాన్ను దేవుడు పంపించాడు. యోహాను యొక్క పుట్టుక చాలా మనకు తెలుసు. బాప్తిస్మిచ్చే యోహాను పుట్టుక కూడా దైవ సంకల్పం. కాబట్టి ఈ ఎలిజబెత్కు మళ్ళీ ఒక ఏమంటారు ప్రీస్ట్ జకరయ ఎలిజబెత్కు పుట్టిన కుమారుడు యేసుక్రీస్తుకు ముందుగా ఒక మార్గదారి లేకపోతే మార్గమును సరళం చేయడానికి వెళ్ళాడు. అరణ్యములో కేక వేస్తూ ఉన్నాడు. ఏం కేక వేస్తున్నాడంటే పరలోక రాజ్యం సమీపించింది. పరలోక రాజ్యం సమీపిస్తే ఏంటి? మారు మనస్సు పొందండి. ఎందుకు అంటే వారు పాపాలు ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకొని యోర్దాన్ నదిలో బాప్తీసం పాపాలను ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటున్నారు. ఇక్కడ యోహాను బాప్తీసం ఇస్తూ ఉన్నాడు. చాలామంది వస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు చూడండి. యోర్దాన్ నదిలో 6వ వచనం చూడండి. 5వ వచనం చదువుతాను. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఎవరెవరు వస్తున్నారు? ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళంతా? యోర్దాను నది ప్రాంతం, యూదయ, యెరూషలేము, సమరయ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందట చూచినప్పుడు వాళ్ళని ఏమన్నాడంటే, మీకు తెలుసు కదా వాళ్ళు ఎవరు వీళ్ళు? సద్దూకయ్యులు, పరిసయ్యులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగిన వారు. వారికి కూడా అర్థమైంది పాప క్షమాపణ అవసరమని. అందరు తీసుకుంటున్నారు కాబట్టి వారు కూడా వచ్చినప్పుడు యోహాను చాలా కఠినమైన మాట అన్నాడు. సర్ప సంతానమా అంటే పాంపిల్లలారా అని. ఎవరు పామిడా? సాతాను సంబంధులారా, రాబో ఉగ్రతను కనుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిలిన ఫలము ఫలించుడి. చూడండి, ఎంతో కఠినమైన మాటగా వారితో మాట్లాడాడు. అయినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళకున్న గర్వం ఏంటంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు బైబిల్ అంతా అంటే ధర్మశాస్త్రం అంతా తెలుసు. అంత మాత్రం కాదు, అబ్రహాము కుమారులం, మేము అబ్రహాము సంతతి ఏర్పరచుకున్న వారం అన్నప్పుడు వారితో యోహాను అంటున్నాడు, ఈ అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చూసుకుంటున్నారు కదా, అట్లా చలించవద్దు. దేవుడి రాళ్ళ వలన కూడా దేవుడు అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు అని చెప్పి గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. గొడ్డలి చెట్టు వేరున అంటే చెట్టుకు ప్రాణం ఎక్కడి నుంచి దానికి సమృద్ధి వస్తుంది, జీవం వస్తుంది? వేరు నుంచి వస్తుంది. కాబట్టి గొడ్డలి వేరున పెట్టబడింది. ఎందుకు అంటే మారు మనసునకు తగిన ఫలం ఫలించాలి. ఎందుకంటే మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడబడి. టైమ్ ఈజ్ కమ్ అంటే ప్రాణము పోయే దినం వస్తుంది, ప్రాణం తీసేసుకునే దినం వస్తుంది. ఆ దినాన నువ్వు కానీ మంచి ఫలాలు ఫలించకపోతే, మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించకపోతే నువ్వు కూడా అలాగే నశిస్తారు, మీరు కూడా నశిస్తారు అని చెప్పాడు. అంత మాత్రం కాదు, ఆయన సువార్తలో ఇంకొక మాట చెప్పాడు. ఇదిగో నా వెనుక ఒక వస్తున్నాడే, ఆయన ఇచ్చే బాప్తిసంలో మీరు కూడా బాప్తిసం తీసుకోవాలి. అగ్నితోనూ పరిశుద్ధాత్మలోనూ ఆయన మీకు బాప్తిసం ఇస్తాడు. ఆయన నిజమైన అంటే ఆయన గొప్పవాడు నాకంటే, తండ్రి దగ్గర నుంచి పంపించబడిన వాడు. ఆయన ఒక పని చేస్తున్నాడు. ఏంటంటే చేట తీసుకొని వస్తున్నాడు. ఆయన చేట తెలుసు కదా మనకందరికీ, పిల్లలకి తెలియదు, యవనస్తులకి. చేట అంటే తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారమ్మా చేటని? డస్ట్ ప్యాన్ అంటారు. ఓకే, కొత్త పేరు అది. డస్ట్ ప్యాన్ అంటే అర్థమవుతుంది మీకు. కాదు, చేట చెరుగుతారు. పోనీ ఇక్కడ మీరు చదవండి, మీ ఇంగ్లీష్ బైబిల్లో చదవండి. 12వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. విన్నోయింగ్ ద ఫ్యాన్, విన్నోయింగ్ ఫ్యాన్ అంటారు. సో దాన్ని ఏం జరుగుతుంది? అది ఆ చేట పట్టుకొని
ఆయన చేత పెట్టుకున్నాడు. ఎట్లా ఉంది తెలుసా ఈ అనాలజీ? గోధుమలు పొట్టు ఉంది, కలిసి ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? గోధుమలు కావాలంటే ఏం చేయాలి? చెరగాలి. సంఘము గోధుమలు గురుగులతో పొట్టుతో నిండి ఉంది ఈ దినాల్లో. అందరూ క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, క్రైస్తవ కుటుంబాలు పుట్టారని చెప్తున్నారు, పేరు కూడా క్రైస్తవ పేరు పెట్టుకున్నారు. నేను దినాన ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక వ్యక్తిని బైబిల్ చదవడంట ఆయన, కానీ క్రీస్తు పేరు ఉంది, అంటే క్రిస్టియన్ పేరు ఉంది, ఆయన కూడా మాట్లాడుతున్నాడు. బైబిల్ ఎప్పుడు ఒక్కసారి కూడా చదవలేదు, చదవడంట ఆయన, క్రైస్తవుడే. విశ్వాసము అనేది ఏంటో సరైన అంటే అవగాహన లేదు పాపం. కాబట్టి మనం మారు మనస్సు గురించి ఈరోజు మనం నేర్చుకున్నాము. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన 3 విషయాలు నేను మీతో మాట్లాడతాను. ఎందుకంటే దేవుని తెలుసుకోవాలంటే మనల్ని మనం చూసుకుంటే మనకు దేవుడు ఎవరు అర్థమవుతుంది. ఈ సృష్టి యావత్తు ఆయన సృష్టికర్తగా ఆయన మనకు బయలుపరుచుకుంటున్నాడు. ఆది నుండి కూడా ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిని ప్రజలు గుర్తిస్తున్నారు, కానీ ఆయనను ఎరగమన్నట్టుగా జీవిస్తున్నారు. ఆయనను పూజించడానికి బదులుగా ఆయన చేసిన సృష్టిని పూజించడం ప్రారంభించారు. దేవునికి విరోధముగా ఏమి చేయకూడదో ఆ విధంగా చేయడం ప్రారంభించారు. వారి ఇష్టానుసారమైన జీవితం కొరకు తమ దేవుళ్ళను వారు తయారు చేసుకున్నారు. వాడికి ఏ దేవుడు ఎట్లా ఉంటాడంటే వాళ్ళకి ఇష్టమైన దేవుని ఎంచుకోవచ్చు. కాబట్టి వాటికి ఒక పేరు పెట్టి పూజిస్తూ వచ్చినారు. కానీ దేవుడు ఒక్కడే. కానీ దేవుని తెలుసుకోవాలంటే మన గురించి కూడా మాట్లాడాలి. మన జీవితాల్లో కూడా మనము కనబడని 2 విషయాలు ఉన్నాయి మన జీవితంలో. ఏమేమి కనబడవు? మన ఆత్మ మనలో కనబడదు, ఇంకోటి మన జీవము మనకు కనబడదు. లైఫ్ అండ్ స్పిరిట్, లేకపోతే సోల్ అండ్ స్పిరిట్, బోత్ ఆర్ అన్సీన్ థింగ్స్. అంటే కనబడవు బయటికి. కనబడేది ఒకటి ఉంది, ఏది? శరీరం. 3 భాగాలుగా మనము ఉన్నాం: ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ 3 కూడా పరిశుద్ధపరచబడాలి. ఇవన్నీ మలినమైపోయినాయి, దేవుని యొక్క మహిమను కోల్పోయాయి. ఆత్మ అనేది దీపము ఆరిపోయింది. కానీ వెలగాల్సిన దేవుడు వెలిగించి ఆదామును పంపిస్తే ఆదాము పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆదాము కుమారుడుగా మనమందరం కూడా కేవలము పాపులముగానే పుట్టుకతోనే జన్మిస్తున్నాం. ఆత్మ ఆరిపోయిన స్థితిలో ఉన్నాం. కాబట్టే మరణము మనకు సంప్రాప్తమైంది. మరణము అనే మాట, మరణించారు, చనిపోయారంటే ఏమంటారమ్మా? డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, డాక్టర్స్ నమ్మరు ఆత్మ ఉందంటే. వాళ్ళకు స్పిరిట్ వరల్డ్ గురించి నమ్మరు. ఎందుకంటే వాళ్ళు అన్ని అజంప్షన్స్ మీద బేస్ అయి ఉంది, వాళ్ళది రియాలిటీ మీద లేదు. వాళ్ళు ఇంకా ఏం చెప్తారంటే మేము చూడనిది కదా అని మేము నమ్మము అంటారు. అది తోమ వాళ్ళ సంగతి, వాళ్ళ గురువు. కాబట్టి ఆత్మ దేవుని యొక్క స్వరూపంలో చేయబడింది. మన యొక్క ప్రాణము ఆయన ఊపిరి ద్వారా ఇవ్వబడింది. మన శరీరము కూడా ఆయన వలె ఉండడానికి మహిమ శరీరంగా ఆయన చేశాడు. ప్రాణము అంటే అర్థమవుతుందా మీకు? జీవము అనేది కూడా అంటారు దాన్ని. మన ప్రాణం మనలో ఉన్నంత వరకే మనకు విలువ ఉంది. డాక్టర్స్ చనిపోయినారంటే ఎట్లా చెప్తారు? మళ్ళీ అడుగుతున్నాను ఈ ప్రశ్న. మరణం అనేది ఎట్లనే వస్తుంది. మరణాన్ని తప్పించుకోవడానికి ఎవ్వరము ఇక్కడ ఎంత డాక్టర్లు పిహెచ్డి చేసినా, ఎంత మెడిసిన్ కనుక్కున్నా మరణాన్ని తప్పించుకోలేడు. కారణం ఏంటి? పాపం వలన వచ్చే జీతము మరణం. ఈ మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఈ మరణమే కాదు, ఇంకొక మరణం కూడా ఉంది. ఏం మరణం అది అంటే, ఈ లోకంలో మనం మరణించకముందే మన ఆత్మను వెలిగించుకోవాలి, మన ఆరిపోయిన ఆత్మను బ్రతికించుకోవాలి. అది ఎవరిని చేయగలరు? దేవుడే చేయగలడు. ఈ దినాన 3 ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాను. ఎందుకంటే మీ జీవితాల్లో ఇంకా కొంతమంది జీవితంలో తృప్తి లేదు, నెమ్మది లేదు, కలవరం ఉంది. అంత మాత్రం కాదు, వారిలో ఆత్మీయ ఆకలి ఉంది. 3వది కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. వారికి జీవితం మీద విరక్తి పుడుతుంది. కొన్నిసార్లు సూసైడ్స్ చాలామంది జరుగుతున్నాయి ఈ దినాల్లో. నిన్నటి దినాన కూడా ఒక అబ్బాయి అనుకుంటా, రిజల్ట్స్ వస్తాయని ముందుగానే చనిపోయాడు. ఎంత బుద్ధిహీనత!
రిజల్ట్స్ జీవితం కాదు. ఉద్దేశము, జీవితంలో ఉద్దేశాలు ఇంకా ఉన్నాయి. జీవితం ఈ మట్టుకే కాదు, జీవితం ఈ మరణం తర్వాత కూడా జీవితం ఉంది. అది బైబిల్ చెప్తుంది. అదే దేవునితో ఉండే జీవితం, దాని పేరే నిత్య జీవం, ఆయనతో ఉండే జీవం. దాన్ని లైఫ్ ఎటర్నల్ అంటారు. అంటే నిత్యత్వము దేవునితో ఉండేది. అది అందరికీ కావాలంటే ఎట్లా? దేవుడు మనకు చిత్తాన్ని ఇచ్చాడు. అంటే మనస్సు అనే మాట మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మీకు పవర్ పాయింట్ చేస్తామా? ఓకే, రైట్. 3 సో మీకు అక్కడ అలా ఆ పటం మీకు చూపించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఇది మానవుని యొక్క జీవితంలో బాడీ చనిపోయాడు అంటే ఆయన యొక్క సోల్, స్పిరిట్ రెండు కూడా ఎక్కడికి పోతున్నాయి? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. ఎక్లేషియస్ 6లో విలాపవాక్యం లేను కదా, చూడండి తెలుగు లామెంటేషన్స్ విలాపవాక్యాలు. ఎక్లేషియస్ ప్రసంగి గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. కాబట్టి ప్రసంగి గ్రంథంలో ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు అది తిరిగి వెళ్తుంది. 12 చదవండి బ్రదర్. 12th చాప్టర్ చివరి వచనంలో పై భాగంలో ఉంటుంది. సరే, ఎక్లెషియస్ 3:21లో కూడా ఆయన స్వరూపములో ఆయన మానవుణ్ణి చేసుకున్నాడు. కాబట్టి ట్రయాక్టమీ అంటారు. ట్రయాక్టమీ అంటే అంటే అది గ్రీక్ పదం, ట్రై అనే పదం. 3 భాగాలుగా మానవుడు ఉన్నాడు. మరి ఈ యొక్క మానవుని యొక్క జీవితాన్ని చూస్తే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున చేశాడు. కానీ ఆ పోలికను పోగొట్టుకున్నాడు. తిరిగి ఆ పోలికని ఇవ్వడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మన బాడీలో అంటే మన యొక్క శరీరంలో ప్రాణము, ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే మన ఆత్మను వెలిగించుకోగలము, మన మనస్సును మార్చుకోగలం. దేవుడు ఈ మనస్సును మార్చుకోవడానికి బలవంతం చేయడు. నీ మనస్సును ఆయన బలవంతంగా మార్చాడు. ఇందాక చాలా చక్కగా చెప్పారు, నేను పర్ఫెక్ట్ అయినాక బాప్టిజం తీసుకుంటాను అని చాలామంది అనుకుంటారు. అట్లా పర్ఫెక్ట్ ఎవరు కాలేరు. నువ్వు బాప్టిజం తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ కాలేవు. ఆయన నిన్ను మలుస్తాడు. ఆయన శరీరం, ఆయన యొక్క ఆత్మ స్వరూపం నీలో ఇస్తాడు. మహిమ శరీరం నీలో వస్తుంది. నీ బ్రతుకు మారుతూ ఉంటుంది. ఇంతకుముందు చేసినవన్నీ చేయలేవు, ఎందుకంటే ప్రభువు నీలో జీవిస్తూ ఉన్నాడు. నీ యొక్క అంతరాత్మలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తాడు కనుక నువ్వు పాపం చేయజాలం. ఇంతకుముందు మాత్రం జీవించలేవు కనుక నువ్వు దినదినం ఏమవుతుందంటే ఆయన స్వరూపంలో మార్చబడతావు. ఒక దినం వస్తుంది, ఆయన చూస్తాము. ఆయన చూసినప్పుడు అప్పుడు పర్ఫెక్ట్ అవుతాం. అప్పుడు మన జీవితంలో ఏదైతే కొదువు ఉందో అది ఆయన తీరుస్తాడు. కాబట్టి ఆయన తీరుస్తాడు అని ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన చేయడు ఆ పని. ఆయన మనకు బాధ్యతని ఇచ్చాడు. మన రక్షణను భయముతో వణుకుతో కొరకు సాగించాలి. సరే, నేను అన్నిటికీ పోకముందు ఈ పిక్చర్ గురించి కొంచెం మీతో చెప్పి తర్వాత వాక్యంలోకి వెళ్తాను. ఈ యొక్క మనిషిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనిషి యొక్క జీవితంలో ఆత్మ దేవునికి సంబంధించిన విషయం. అది గాడ్ కాన్షియస్. అంటే దేవుని గురించి ఆలోచించేది అది ఒక్కటే. దేవుని గురించి ఎప్పుడు ఆలోచిస్తుంది అంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనము దేవుని గురించి, లేకపోతే ఏంటి మరణము అని ఆలోచిస్తాం. ఇంకొకటి ఉంది, 3వ సర్కిల్. ఏంటి? ఇది బాడీ. ఇది శరీరం కనబడుతూ ఉంది కదా. బాడీలో ఏమేమి ఉంటుంది? ఇదేమో సెల్ఫ్ కాన్షియస్, ఇది కూడా సోల్ అండ్ స్పిరిట్ గాడ్ కాన్షియస్. ఈ సోల్ కూడా కొన్నిసార్లు ఈ సోలే చాలా ప్రాముఖ్యమైనది. మనస్సు ఇక్కడే ఉంటుంది మనమాట, ద మైండ్. అంత మాత్రం కాదు, హృదయం కూడా ఉంటుంది ఇక్కడే. పర్సనాలిటీ అంటాం దాన్ని, లేదా ఏముందమ్మా? ఫీలింగ్స్. మనస్సు, ఫీలింగ్స్ అని ఉంది. అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఫీలింగ్స్ అన్నీ కూడా అమ్మా? ఫీలింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచి వస్తాయి.
మనస్సులో ఏదైతే మనం ఆలోచిస్తామో అది ఎక్కడికి పోయి స్టోర్ అవుతుంది. స్టోర్ మీ కెపాసిటీ అంటే ఏమంటారు, మీకు మీకు మొబైల్ భాషలో చెప్పాలంటే మీ స్టోరేజ్, మీ ఫోన్లో ఉన్న స్టోరేజ్ ఉంది కదా, అది ఏంటి అంటే హృదయం. హృదయం నిండుకుంటుంది, దాని నుంచే హృదయంలో నుంచి మాటలు బయటికి వస్తాయి. యేసుప్రభు చెప్పాడు, లోపలికి పోయేది ఏది కూడా లోపలికి పోయేది ఏది కూడా నేను అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి వచ్చేవి నిన్ను అపవిత్రపరుస్తాయి అన్నాడు. ఏంటి? నీ హృదయంలో నిండుకున్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయం అపవిత్రంగా ఉంటే నీ నోరు కూడా అపవిత్రమైన వాటినే మాట్లాడుతుంది. సరే, ఇక్కడ ఈ బాడీ ఏమో ఇవన్నీ సెన్సెస్ అన్నీ మనకు ఆకలినే అంటే ఇవన్నిటినీ సెన్సెస్, మీకు 5 సెన్సెస్ తెలుసు, వాటన్నింటినీ కలిగి ఉంటుంది. సెన్స్లెస్ అంటాం మనం కొన్నిసార్లు. అంటే అర్థం ఏంటి? యువర్ సెన్స్లెస్ ఫెలో అంటావు. కొంచెం కూడా బుద్ధి లేదు నీకు, లేకపోతే నీకు మతి లేదు అంటారు. సరే, ఇప్పుడు ఈ మాట ఇవి చూపించిన తర్వాత మీకు మనము కేస్ స్టడీ చేద్దాం. ఏంటంటే బాడీ ఏమో ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్, సోల్ ఏమో సోల్ అనేది ప్రాణం. ప్రాణాన్ని జీవం కూడా అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో తెలుగు బైబిల్లో జీవము అని ట్రాన్స్లేట్ చేయబడింది, ప్రాణం అని కూడా. మనం కీర్తన గ్రంథం చదివినప్పుడు చాలాసార్లు దావీదు తన ప్రాణంతో తాను మాట్లాడుకున్నాడు. తెలుసా మీకు? ఏం మాట్లాడుకున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. తన ప్రాణం ఉన్నప్పుడే చెప్పుకుంటున్నాడు. ఆయన చేసిన మేలు దేని మరవద్దు అంటున్నాడు. ఇంకొక చోట దావీదు తన యొక్క జీవితంలో ఎంతో కృంగిపోయాడు, అలసిపోయాడు. తన జీవితంలో అనేకమైన బాధలు కలిగినాయి, మనకు కలిగినట్లే. అప్పుడు ఆయన ఏమన్నాడు తన ప్రాణంతో? నా ప్రాణమా నీలో నీవు ఎందుకు కృంగి ఉన్నావు, లే, దేవుని యందు నమ్మిక ఉంచు అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. కీర్తన గ్రంథం చదివితే మీరు చాలాసార్లు మీరు గమనించండి, ఆత్మ ప్రాణము మన శరీరానికి కలిగిన ప్రతి బాధను తొలగించినాయి. అందుకే వారు దేవుని సన్నిధిని వెతికారు. ఈ సోల్ అండ్ స్పిరిట్, మీరు కానీ ఈ కీర్తన కానీ చదివినప్పుడు మీరంతా ఆత్మ ప్రాణం అని అండర్లైన్ చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఏది కోల్పోయారో అది పొందారు. ఏదైతే శరీరంలో వారు ఏది నష్టపోతున్నారో దేవుని వలన ఆత్మీయంగా వాళ్ళు బలపడ్డారు. వారి జీవం కూడా పురికొల్పబడింది. ఎలా పురికొల్పబడింది? వారికి వాక్యం లేదే. ఆయన వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో అది నాకు నెమ్మది కలుగజేయుచున్నది దావీదు చెప్పాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యము అంటే దేవుని మాట ప్రాణాన్ని తెప్పరిలా చేస్తుంది, ప్రాణాన్ని బయటికి తీసుకొస్తుంది. ఇంకోసారి ఏమన్నాడంటే దావీదుని, అన్ని సమయం లేదు కనుక త్వరగా చెప్తున్నాను, కొంతమంది ప్రాణంను విసిగించుతారు. మీకు తెలుసు సంసోను దెలీలా విషయంలో ఆయన ప్రాణాన్ని బాగా విసిగించేసింది. ఆమె ప్రాణం విసిగించినప్పుడు ఏమవుతాము మనము? విసిగిపోయిన ప్రాణం ఏం చేస్తుంది? ఇంకా నాకు సాలు, ఇంకా నేను బతకను అంటది, చచ్చిపోతే మేలంటుంది, నేను ఉండలేను, నేను చేయలేను అంటది. కాబట్టి విసిగిపోయిన ప్రాణం ఉన్నప్పుడు ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి అమ్మా? చెప్పరు అమ్మా, మీరేమనుకోరా? మీకేం విసిగిపోదా? ఎప్పుడు పెళ్ళైన వాళ్ళు అడగండి, చెప్తారు. నా ప్రాణం మీద పడుతున్నావు నువ్వు అంటారు. అంటే ఏం అర్థము? చచ్చిపోతున్నా పని చేయలేక అంటారు కొంతమంది. ఏంటి అంటే నీకు ఇష్టం లేనిది నువ్వు చేయాలంటే కష్టం. కాబట్టి ప్రాణం విసిగిపోయినప్పుడు ఇతరులను నిందిస్తాం. ఇతరులను మీరు ఎప్పుడైనా కూడా మీరు ఇతరులను కష్టపెట్టే మాట్లాడుతున్నామంటే అర్థమేంటి తెలుసా? మన ప్రాణం మనలో ఏం చేస్తుంది? విసిగినారు. ఇంకో మాట చెప్తారు, కష్టం పెట్టినప్పుడు, వెట్టి చాకరి మీతో చేయించినప్పుడు, అంటే ఇశ్రాయేలుకు జీవించినప్పుడు వారి జీవితం, వాళ్ళ ప్రాణములు విసికి నిట్టూర్పులు విడిచిన నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది. వారు ప్రాణాలు విసిగిపోయినాయి, వారి చేత కఠిన దాసత్వం చేయించుకున్నారు ఐగుప్తీయులు. ప్రాణాలు విసిగిపోయినాయి కాబట్టి వారు మోసే మాటను కూడా వినలేకపోయారు. ప్రాణం విసుగుతుంది వారికి, ఎప్పుడెప్పుడు విసుగుతుంది తెలుసా? భోజనం తిరిగిన పిల్లలకు బాగా తెలుసు. ఎప్పుడైతే బిర్యానీ ఉండదో వాళ్ళ ప్రాణం, ఏందమ్మా ఎప్పుడు పప్పేనా, ఎప్పుడు ఆకుకూరలేనా, ఎవరు తింటారు, ఈ మేకలు తింటాయి అంటారు. ఇప్పుడున్న జనరేషన్, మొన్న ఒక వీడియో చూశాను, నన్ను పంపించారు నాకు ఎవరో, ఏమే పిచ్చి కూరలు ఎందుకు చేస్తున్నావు అమ్మా, నువ్వు మంచి కూర చేయొచ్చు కదా అని అడుగుతుంది. చిన్నది
2 ఇయర్స్ 3 ఇయర్స్ ఏంటంటే చికెన్ కావాలంట. చికెన్ తినకపోతే నా ప్రాణం పోయేటట్టుంది అంటుంది అమ్మాయి. అంటే ఆ జనరేషన్లో ఉన్నాం మనం. ప్రాణం గురించి బాగా తెలుసు. ఈ అంటే విషయాలు చెప్తున్నాను. ఈ విషయం ఏంటంటే మన యొక్క
నేను బాగున్నాను కాబట్టి మంచివాడిని కాబట్టి నేను రక్షింపబడిన కుదరదు. ఈ రక్షణ ఉచితముగా నీతిని దేవుడు మనకిచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారు. కాబట్టి మనం అతిశయపడడానికి వీలు లేదు, ఆయన మీదే ఆధారపడి. అది నంబర్ 1. గతంలో ప్రభు మన కొరకు 2000 సంవత్సరం క్రితం ఈ దినాల్లో, ఇది ఈరోజు మట్టలాది వారం అనుకుంటా, ఆయన మరణాన్ని చాలా జ్ఞాపకం చేయి. ఫ్యాషన్ వీక్ వస్తుంది, అంత చేస్తారు, చేసుకునేవాడిని. వాళ్ళ దినాలని పాటించిన, పండుగలు పాటించిన వారి ఇష్టం. ఆత్మీయంగా మేలు పొందితే సంతోషం, కానీ ఆచార రీతిగా చేస్తేనే అది వేస్ట్. మట్టలు పట్టుకొని రా ప్రభువా నువ్వు రెండో రాకడ రా, నీవు గాడిద మీద రా అంటే కుదరదు, అయిపోయింది. సాత్వికుడే వచ్చినాడు. ఈసారి ఆయన అట్లా రాడు. ఆయన ఎలాగొస్తాడు? న్యాయం చేతిలో పట్టుకొని వస్తాడు. నువ్వు గురువా గోధుమన చూస్తాడు. ఆయన చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. ఇది ఎవ్వో తప్పించుకోలేదు. కాబట్టి రెండవ రాకడ సమీపంగా ఉంది. ఎలా సమీపంగా ఉంది? మనుషులు ఏ విధంగా ఉన్నారంటే స్వార్థపరులు, బింకంలాడువారు. ఇంకా రాయబడిన మాట 2 తిమోతి రాస్తాడు, అనురాగరహితులు, సజ్జన ద్వేషులు, మంచిదాన్ని ద్వేషిస్తారు, తల్లిదండ్రులకు విధేయులు కాదు, మరి ఇంకోటి అంటే కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. ఎన్ని విషయాలు ఉన్నాయంటే అక్కడ దాదాపు 18-19 విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని చూస్తే మన ప్రజల మధ్యలో, అటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. పైకి భక్తి గల వారుగా ఉంటున్నారు, కానీ దాని శక్తిని ఇటువంటి వారికి విముఖుడుగా దూరంగా ఉండు అన్నాడు. కాబట్టి మన జీవితంలో జాగ్రత్త. ఆత్మరక్షణ పొందడానికి దేవుడు గతంలో ఆయన ప్రణాళికను చేశాడు. అది మనల్ని విమోచించాడు, అది రక్షణ. రెండోది ప్రస్తుతం ఏంటంటే, నీ జీవితంలో నీ ఆత్మను రక్షించడం మాత్రం కాదు, నేను నీ యొక్క జీవితం రక్షిస్తూ ఉన్నాడు. ఏంటంటే పాపము నుండి, దేవుని శాపము నుండి, దేవుని ఉగ్రత నుండి నేను తప్పిస్తాను. ఇప్పుడు నువ్వు చేసే పనిని బట్టి నువ్వు రక్షణ పొందుతున్నావు. దేని నుంచి రక్షణ పొందుతున్నావు? మళ్ళీ చెప్తున్నాను, ప్రాణం నుంచి రక్షణ పొందుతున్నావు. ప్రాణం తిరిగి నీకు ఆయన జీవం ఇస్తున్నాడు. రెండోది ఆయన ఆత్మ, మన ఆత్మతో సెలవిస్తున్నావు, కుమారుడుగా కుమార్తెగా నాలో ఉన్నావు. నువ్వు అంగీకరించావు కదా యేసు ప్రభువును. ఆయన ఎందరు అంగీకరించినారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1:12 ప్రకారం నీవు దేవుని పిల్లలను. రోమాపత్రిక 8:14 ప్రకారం ఆత్మదేవుడు నీతో సాక్ష్యం, నీ ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు దేవుని పిల్లను, నీవు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు. ఒకవేళ ఈ సాక్ష్యం నీకు ఇంకా నీ ఆత్మలో కలగకపోతే, నీ ఆత్మను నువ్వు ఇంకా శుద్ధీకరించుకోవాలి. దీనత్వంతో ఉంటే, ఆత్మ విషయం అంత దీనంలో ఉంటే పరలోక రాజ్యం వారిది అని చెప్పాడు యేసు ప్రభువు. నీ ఆత్మ రక్షింపబడిందా? ఇది నా ప్రశ్న. ఏంటంటే రాబోయే దినాల్లో, ఇప్పుడు మనమంతా ఎవరు కూడా ఇక్కడ మన పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరం కూడా పర్ఫెక్ట్ కాదు. మరి పర్ఫెక్ట్ కాదు మా అనుకుంటూ మనం ఇంపర్ఫెక్ట్గా జీవించాలని దేవునికి ఇష్టమా? ఇష్టము. అపరిశుద్ధంగా జీవిస్తే దేవునికి ఇష్టమా? మనం ఏ విధంగా ఉండాలి? ప్రతిరోజు లేస్తేనే ప్రభువా ఈ దినము ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి, నా నోటి మాటల ద్వారా, నా యొక్క చూపు ద్వారా, నా శరీరం ద్వారా, నేను చేసే పనుల్లో, నేను నాతో కలిసి మాట్లాడే వారితో నేను ఏ విధంగా ప్రవర్తించాలని నేర్పించు, పరిశుద్ధతను కాపాడుకోవడానికి సహాయం చేయి అని ప్రార్థించు. ఒకవేళ మలినం, ఇహలోక మాలిన్యం అంటుకుంటుంది కొన్నిసార్లు. ఎలా అంటుకుంటుంది? మనం వర్షంలో బయటికి వెళ్తే వాడు పక్క నుంచి స్పీడ్గా వెళ్ళిపోయాడు, ఆ నీళ్ళని మన మీద చిట్లాలని పక్కన ఉండం, మనము అనుకోకుండా మన మీద చిట్లుతాయి. అలాగనే వేరే వాళ్ళ పాపం యొక్క పర్యవసానం మన మీద కూడా చిట్లుతుంది. అప్పుడు కూడా ఏం చేసుకోవాలా? ప్రభు సన్నిధిలో ఈ బల్ల మనకు యేసు ప్రభువు రాకడ వరకు మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ఆత్మను, మన ప్రాణాన్ని, మన మనస్సును ఏం చేయాలి? శుద్ధీకరించుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి, ఉదకముతో అంటే నీళ్ళతో శుభ్రం చేయబడిన శరీరము, హృదయము స్ప్రింక్లింగ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, పరిశుద్ధ హృదయాన్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా విశ్వాసముతో మనం కడుక్కోవాలి. అందుకే ఈ సింబల్స్ ఇక్కడ ఉన్నాయి, ఆయన శరీరము, ఆయన రక్తం. ఇదేదో ప్రసాదం కాదు, ఇది తిని త్రాగువాడే నిత్య జీవం గలవాడు, వాడిని నేను అంత్యదినమున లేపుతాను. ఎందుకు అంటే నేను వానిలో జీవిస్తాను కాబట్టి. తినడం వల్ల కాదు, ఆయనకి జ్ఞాపకం చేసుకోవడం వల్ల, ఆయన మరణాన్ని ప్రచురించడం వల్ల.
3 విషయాలు చేయాలి. మళ్ళా చెప్తాను, బల్లలో పాలు పొందక ముందు 3 విషయాలు మనమే పరీక్షించుకోవాలి. ఎవరు పరీక్ష పెట్టలేదు. మన ఆత్మ ప్రాణ దేహములు ఎలాగున్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? నిందారహితంగా ఉన్నాయా? మలినం అంటుకున్నాయా? అయితే మలినం అంటుకుంటే ఏం చేయాలి? ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి, క్షమించమని. రెండవది మనము విమర్శించుకోవాలి. విమర్శ అంటే ఏంటి? క్రిటిసైజ్. వేరే వాళ్ళని విమర్శిస్తాం కదా, వాళ్ళు బాగలేరు, వాళ్ళ ముక్కు బాగలేరు, వారు బాగలేరు అని చెప్తామా? మన జీవితం చూసుకోవాలి. మనం బాగున్నామా? నేను బాగున్నానా? నా కుటుంబం బాగుందా? మూడవది మనం తీర్పు తెచ్చుకోవాలి. మనం తీర్పు అంటే ఏంటి? జడ్జిమెంట్. అందరికి జడ్జిమెంట్ చేస్తాం కదా, వాడు పనికిమాలినోడు అంటాం, అంటే ఆమె కొత్త పనికిమాలిందా? ఎవరు చెప్పినారు నీకు? తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చితే నీకు అదే తీర్పు నీకు కూడా తీర్చబడుతుంది. నువ్వు కొలిచిన కొలత ప్రకారము తిరిగి నీ కొలవబడుతుంది. ఇతరులను అంత ఈజీగా మాట్లాడితే కుదరదు. కాబట్టి జాగ్రత్త, క్షమాపణ అడగండి. ఒకవేళ నీ నోరు ఆ విధంగా మాట్లాడి ఉంటే, ఎవరైనా గాయపరిచి ఉంటే, ఎవరినైనా నిందించి ఉంటే వాళ్ళకి క్షమాపణ అడగండి. తప్పేం కాదు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? వాళ్ళు క్షమిస్తానో క్షమించారో ఎందుకు అడగాల నేను అంటే కుదరదు. క్షమించకపోతే వాళ్ళ ఇష్టం, కానీ నువ్వు అడగడం నీ బాధ్యత. ఇది మనసు మార్చుకోవడం. జక్కయ్యకు యేసుప్రభు ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య ఇంటికి పోతే జక్కయ్య నువ్వు పాపివి అన్నాడా? ఏమన్నాడు? నువ్వు అబ్రహాం కుమారుడు రా అన్నాడు. మీ ఇంటికి వస్తా నేను అన్నాడు. వాళ్ళ ఇంటికి పోతేనేమన్నాడు? జక్కయ్య స్టార్ట్ చేసినాడు మెసేజ్. యేసుప్రభు చెప్పలే. ఏమన్నాడు? ప్రభా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వానికి 4 గంటలు చెల్లిస్తాను. ఎవరి దగ్గర ఏం తీసుకున్నాడంటే తీసుకున్నాడు, చాలామంది దగ్గర తీసుకున్నాడు. అందుకే అది ఇచ్చేస్తా ప్రభా, నాకు ఈ లోకంలో నీతిగా బ్రతకాలి, నువ్వు ఉంటే చాలు నాకు. అప్పుడు అన్నాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడు ఈ ఇంటికి ఏమొచ్చింది ఈరోజు? రక్షణ. మనసు మార్చుకున్నాడు, రక్షణ వచ్చింది. ఇది రక్షణ. దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. మీకు ఆ మాట చెప్పాలంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఇది చెప్తే చాలామందికి భయం అవుతుంది. కారణం ఏంటంటే వారు దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి చాలా విషయాలని అడ్డం పెట్టుకుంటున్నారు. దేవుని ఉగ్రతను గురించి చాలా సులువుగా మాట్లాడతారు. దేవుని ఉగ్రత అది ఎలా కుమ్మరించబడుతుందంటే అగ్ని గంధకములతో కుమ్మరించబడినట్లు మనకు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. గాజాలో, లెబనాన్లో చూస్తే ప్రజలు పిట్టలాగా రాలిపోతున్నారు. మీకు తెలుసా, మరణము ఒక లాస్ట్ వీక్లో నేను చదివాను ఒక ఆర్టికల్. ఏంటంటే అమెరికాలో ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారు బికాస్ ఆఫ్ హిస్ క్రైమ్. ఆయనకు చాయిస్ ఇచ్చారు. జడ్జ్ ఏమన్నాడంటే, నువ్వు ఏ విధంగా చచ్చిపోవాలనుకున్నావు? ఎలక్ట్రిక్ చైర్ ఉంది, రెండవది సైనైడ్ లేకపోతే మెడిసిన్ ద్వారా చంపేస్తారు, మూడవదేమో షూట్ చేస్తారు. మీరైతే ఏం కోరుకుంటారు? ఈ ప్రశ్న ఎట్లా అడుగుతావు బ్రదర్ నువ్వు? మళ్ళీ మేము క్రిమినల్సా అంటాడు. ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? ఏం కోరుకుంటాడు ఆయన? పోనీ అట్లనే చెప్పండి. లేదు బ్రదర్, బుల్లెట్ షాట్ కొట్టండి అని అన్నాడు. ఏం తెలుసా ఎందుకో? క్షణంలో చచ్చిపోతాడు. అదైతే ఉరి వేస్తే ఎంతసేపు చచ్చిపోతారు? తనకలాడతారు. సైనైడ్ కూడా తనకలాడి చచ్చిపోతారు. ప్రాణం పోవడం చాలా ఈజీ, షూట్ చేయడం. అంటే వాడు కోరుకున్నాడు ఆ విధంగా, ఎలక్ట్రిక్ చైర్ వద్దన్నాడు, ఆ విధంగానే చేశారు. ప్రాణం పోవడం చాలా ఈజీనే, కానీ ప్రాణం పోయిన తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. ఈ దినం బాప్తిసం తీసుకున్న వారికి చెప్తున్నాను, మీరెంతో ధన్యులు. దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నారు. మీరు సాక్ష్యం ఇవ్వడం ద్వారా లోకానికి వేరే జీవించాలి. లోకము దేవుని యొక్క కార్యాలు నెరవేర్చదు. లోకము పాపముతో మరి దాన్ని దేవుని యొక్క ఏమంటారు పరిశుద్ధతకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ లోకంలో మనం జీవించాలంటే ఎలా జీవించాలంటే జాగ్రత్తతో మన రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. అంటే దేవుని భయం మనలో ఉంటే మన రక్షణ. రాబోయే రక్షణ ఏంటంటే, ఈ రక్షణ గురించి చెప్పడానికి పౌలు అన్నాడు, ఈ భూమి ప్రసవవేద పడుతుందంట. ఏంటంటే యేసుప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో అని. అది మార్పు చెందుతుంది, క్రొత్త భూమిగా మార్చబడుతుంది, అది సంపూర్ణమైన భూమిగా మార్చబడుతుంది.
మహిమగా అంటే దేవుని మహిమ తిరిగి దాంట్లో నివసిస్తుంది, నీతి కూడా నివసిస్తుంది. కాబట్టి అది ఆ దేవుని విడుదల కొరకు, ఆ రక్షణ కొరకు ఎదురు చూస్తుంది. అలాగనే మన ఆత్మ కూడా ఆయన రాకడ కొరకు ఏం చేయాలి? అపేక్షించాలి. రా ప్రభువా అని, ప్రభునేసు రమ్ము అనాలి. సంఘం చెప్తుంది అంటే రమ్ము ప్రభువా అంటుంది, ఆత్మ కూడా రమ్ము అనాలి. ఎప్పుడైతే ఇద్దరు చెప్తారో అప్పుడు ఎప్పుడు యేసు ప్రభు వచ్చేస్తాయి. సంఘం ఇంకా సిద్ధంగా లేదు, సంఘంలో ఇంకా పరిపూర్ణులు కావడం లేదు, దేవుని రాకడ రాజ్యం సమీపిస్తూ ఉంది. మీ ఆత్మను మీరు ప్రభు సన్నిధిలో ఉండడానికి, యుగాయుగంలో ఉండడానికి సిద్ధం చేసుకోండి. చివరిగా ఒక యేసు ప్రభు చెప్పిన విషయాన్ని చెప్పి నేను లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట మీకు తెలుసు, మీకు చాలా అందరికీ తెలుసు. ఏమేమి ఉన్నాయి అక్కడ? లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె ఉంది ఫస్ట్ది, రెండవది నాణెం ఉంది, మూడవ ఉపమానము తప్పిపోయిన కుమారుడు. ఇప్పుడు నేను అంటే మీరు బాగా విన్నారు ఇవన్నీ, కానీ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఎవరు తప్పిపోయినారో, ఎందుకు తప్పిపోయినారో ఇప్పుడు తెలుసుకోవాలి. మొదటిగా 100 గొర్రెలు ఉండే, దాంట్లో ఎన్ని పోయినాయి? ఒక్కటే పోతే పోన్లే అనుకోలే, ఆ కాపురు వెతుక్కుంటూ వచ్చాయి. ఇంకోటి ఇంట్లో 10 నాణాలు ఉన్నాయి మాకు, అదే 100:1 అది. ఇంకోటి 10:1. ఒక నాణ్యం పోతే పోన్లే లేదా, జాగ్రత్తగా వేదికి దాన్ని కనుగొంది. మూడో ఉపమానంలో ఎంతమంది తప్పిపోయారు? ఒకడేనా? ఇప్పుడు చెప్తాను. తండ్రి తన ఆస్తిని 2 కుమారులకు ఇవ్వాలి కదా, పెద్దవానికి ఇవ్వాలి, చిన్నవానికి ఇవ్వాలి. ఒకరోజు వాడు ప్లాన్ చేసుకుని వచ్చినాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఎందుకంటే ఎట్లా తెలుసు మీకంటే ఇక్కడ ఉంది, వాడు దూరదేశం అవన్నీ సమకూర్చుకొని దూరదేశానికి పోదాం అనుకున్నాడు, అమెరికాకు పోదాం అనుకున్నాడు, ఆస్ట్రేలియాకి పోదాం అనుకున్నాడు. వాళ్ళ ఆయన పీడించిన ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. పాపం వాళ్ళ ఆయన ఆస్తి ఇచ్చాడు, కానీ వాడు పెద్దవాడు కదా, వాడి ఇష్టం అనుకొని ఇచ్చేశాడు. వాడు వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ పని చేసి బాగా తిన్నాడు, తాగాడు, ఫ్రెండ్స్ అయ్యారు చాలామంది. దుర్వ్యాపారం వల్ల వాడి గురించి చాలా చెడ్డం, అంటే నేను అవన్నీ చెప్పలేను, పెద్ద కుమారుడు చెప్పాడు వాడి గురించి ఏంటో సాక్ష్యం. ఏంటంటే వాడు డబ్బులన్నీ అయిపోయినాయి. డబ్బులు అయిపోతే ఏమవుతుంది? మీ దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు ఎవరైనా వస్తారా? కనబడుతుంది, పక్కన తిరిగిపోతారు, మీరు డబ్బులు అడుగుతాడేమో అని. కాబట్టి డబ్బులు లేనప్పుడు ఎవరు రారు. వాడికి కూడా అదే అయింది. లాస్ట్కి పని దొరుకుతుందేమో, ఆకలి అవుతుంది, పని దొరుకుతుందేమో పోయాడు. ఏ పని దొరకలే. ఏం పని దొరికింది? పందులు మేపేది. భలే పని దొరికింది వాడికి. అది ఒప్పుకున్నాడు, ఇంక తప్పదు. పందులు మేపుతున్నాడు కానీ ఆకలి అవుతుంది. కానీ ఏమిటిదో ఈ ఆకలి తినాలంటే ఏం చేస్తాము? ఈ పొట్టులో కొంచెం బాగానే ఉన్నట్టుంది, పందులు బాగానే తింటున్నాయి, నేను కూడా తిందాం అనుకున్నాడు. కాబట్టి వాడు పందుల పొట్టు తినాలనుకున్నాడు. పాపం ఎంత ఘోరం చూడండి. అవి కూడా తినలేదు. పందులు మీకు తెలుసు కదా, పందులు తినేటప్పుడు దగ్గర పోతే కొరుకుతాయి, కుక్కల కంటే ఘోరం అవి. పందులు తినేలే. అప్పుడు వానికి ఏమొచ్చిందమ్మా? బుద్ధి. అప్పుడు అంటే అంతకుముందు లేదా బుద్ధి? ఉంది. బుద్ధి కోల్పోయాడు, లేదా బుద్ధిని అంటే మనస్సును పర్లేదు అనుకున్నాడు. వచ్చి హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఇంగ్లీష్లో రాయబడింది. అది కాన్షియస్గా వచ్చాడు. ఏం కాన్షియస్ వచ్చింది ఆయనకు? నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నా తండ్రి ఇంటిలో ఏమున్నాయమా? సమృద్ధమైన ఆహారం ఉంది, సేవకులు ఉన్నారు, వాళ్ళు ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఏమనుకున్నాడంటే నేను వెళ్తా, తిరిగి వెళ్ళిపోయి నా తండ్రితో ఈ మాట చెప్తా. ఏమని చెప్తానంటే, నీకును పరలోకానికి విరోధంగా నేను ఏం చేశాను? పాపం చేశాను. నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను అని ఏమని చెప్దామని వచ్చాడు. అనుకొని లేచి బయలుదేరి వస్తుంటే వాళ్ళ నాయన చూస్తున్నాడు. ఎప్పుడు నుంచి చూస్తున్నాడో ఏమో, ప్రతిరోజు చూస్తున్నాడు. ఈరోజు వస్తాడేమో, పొద్దున్నుంచి సాయంత్రం చూస్తున్నాడు. తండ్రి చూస్తున్నాడు. దూరంగా ఎవడో వస్తున్నాడు కనబడుతుంది. పాత బట్టలు ఉన్నాయి, వీడు నా కొడుకు ఉన్నట్టున్నాడని రాణిల దగ్గరికి చూద్దాం అనుకోలే. ముసలాయన 100 మీటర్స్ రైస్ పరిగెత్తినాడు. పరిగెత్తుకుని పోయి వాడిని మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టి
అప్పుడు చెప్పాలి కదా, ఏం చెప్పాలి కుమారుడు తను ఏమనుకున్నాడో అది చెప్పాడా? తండ్రి అవకాశం ఇవ్వలేదు. వాడు తిరిగి రావడమే ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ఏమన్నాడు సేవకుని చూసి, మీరు త్వరగా ఏమేమి మార్చాలి? వస్త్రం మార్చాలి, రింగు మార్చాలి, చెప్పులు. ఏం చెప్తాయంటే వస్త్రము పాపానికి, మురికికి గుర్తు కాబట్టి మార్చబడినది, అవి దేవుడు మార్చేస్తాడు. రెండవది ఉంగరము, అధికారం. కుమారుడు ఏమనుకుని వచ్చాడు? నీ దాసుడుగా ఉంటా, నేను ఒక్కని కూలివానిగా ఉంటా అన్నాడు. తండ్రి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఉంగరం పెట్టాడు, చెప్పులు. దాసులు వేసుకోరు, నువ్వు దాసులుగా ఉండడానికి వీల్లేదు. చెప్పులు తొడిగించాడు. ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు, క్రొవ్విన దూడ వధించమన్నాడు. ఇప్పుడు పాటలు పాడుతున్నారు సంతోషంగా, తండ్రి కూడా సంతోషంగా ఉన్నాడు. పెద్ద కుమారుడు వచ్చాడు, బయట నుంచి పొలంలో నుంచి వచ్చాడు. వచ్చి అడిగాడు, ఏంటి మా ఇంట్లో పాటలు పాడుతున్నారు, ఏమైంది? మా డాడీ బతికినాడా చచ్చిపోయాడా, ఏంటి పాటలు పాడుతున్నాడు అడిగాడు. అడిగితే, అయ్యా నీ కుమారుడు నీ సహోదరుడు తప్పిపోయి మళ్ళా దొరికాడు అని మీ తండ్రి చాలా సంతోషంతో పండుగ చేస్తున్నాడు. అట్లా అయితే నేను రానన్నాడు, బయటే ఉన్నాడు. తండ్రికి తెలిసింది కుమారుడు బయటే ఉన్నాడు, పెద్ద కుమారుడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, లోపల రమ్మని బ్రతిమలాడుకున్నాడు. ఏమన్నాడు? ఇదిగో ఈ నీ సహోదరుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి ఆడ మీరు చదవాలి, యేసుప్రభు వారు చాలా చక్కగా చెప్పాడు ఆ మాటలు. చనిపోయి బ్రతికాడు వాడు. అంటే వాడిని ఏం చేయాలి? వాడు పెద్ద సహోదరుడు, పెద్ద అన్న ఏం చెప్పాలి? అవునా, అయితే నేను కూడా వస్తా లోపలికి రావాలి కదా. రాలే. ఈ నీ కుమారుడు అంటే నా అన్న కూడా, తమ్ముడు కూడా అంటలేడు, ఈ నీ కుమారుడు మరి వేషలతో తన ఆస్తి అంతా వేస్ట్ చేసుకొని వస్తే వాని కొరకు మేకపిల్లని కోస్తావా? నీ దగ్గర నేను పని చేస్తున్నాను, నా స్నేహితులతో ఒక్కసారైనా ఒక్క మేకపిల్ల కోసుకోవడానికి సామాన్ ఇచ్చావా అంటే తండ్రి ఏమన్నాడు? నాయనా అలాగే ఎందుకుంటావు, నావన్నీ నీవే, నువ్వు చేసుకుంటా అంటే నేను వద్దంటానా? నావన్నీ కూడా నీవే నాయనా. మామూలు మీకు తెలుసు కదా, పెద్ద కుమారునికి 2 భాగాలు ఇస్తారు జ్యేష్ఠత్వంలో. తండ్రి భాగం కూడా ఎవరికి పోతుంది? ఆస్తిని మీరు డివైడ్ చేసినప్పుడు 3 భాగాలు చేస్తారు తండ్రి ఉన్నప్పుడు ఇంతకాలం. ఆ తండ్రి అంటే తండ్రి యొక్క బాధ్యతను పెద్ద కుమారుడు తీసుకుంటాడు, జ్యేష్ఠుడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకుంటాడు కనుక తనకి 2 భాగాలు ఉంటాయి. ఇది యూదుల ధర్మశాస్త్రం ప్రకారము ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. ఏం చెప్పాలి? అవన్నీ నీవే నాయన, ఇంకా నువ్వు లోపల రమ్మంటే వెళ్ళాడా లోపలికి? ఆ కథ ప్రభు అక్కడికే క్లోజ్ చేశాడు, వాడు వెళ్ళకపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు పోగొట్టుకున్నారు? తప్పిపోయాడు, ఇంట్లో ఉండి తప్పిపోయాడు వాడు. వాడేమో బయటకు శరీరకంగా పోయి బతికి వచ్చాడు. ఈ దినమున ఇంట్లో ఉండి కూడా తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని ఇంట్లో ఉంటున్నారు కానీ దేవుని యొక్క ఈ బల్లలో పాలు పొందడానికి ఇంకా అర్హత సంపాదించాలి. ఇది విందు ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. 3వదిగా ప్రాణం గురించి చెప్తాను. ఒక ఆయనకు బాగా పంట పండింది, ఇంటికి తెచ్చుకుంటుంటే సరిపోవడం లేదు. తనకు పెద్ద కట్టి చేసి గోడౌన్స్ దాంట్లో నింపుకున్నాడు. అది చాలా సమృద్ధిగా పండింది. ఏం చేయాలి? అతను నింపుకున్న తర్వాత పేదలను కనికరించాలి, వారికి ఇవ్వాలి. కానీ తన ప్రాణంతో ఏం చెప్తున్నా? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని నాకు చెప్పుకున్నాడు. తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అప్పుడు రాత్రి ఏమన్నాడు? ఒరే యేసు ప్రభు అంటే దేవుడు అన్నాడు, ఒరే వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీవన్నీ ఇప్పుడు సమకూర్చినవన్నీ ఎవరు అవుతాయి అంటే అర్థమే, మన దేహం కంటే ప్రాణము చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు అన్నాడు, మీరు చింతించడం వలన ఒక మూరడు కూడా ఎక్కువ చేసుకోలేరు. మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ప్రాణమును గూర్చి దేహమును గూర్చి మీరు చింతపడితే ఏమీ చేయలేరు. పరలోకపు తండ్రి చూడండి, ఆకాశ పక్షులను చూడండి, మరి అడవి పువ్వులు చూడండి, సమృద్ధిగా వాటిని అలంకరిస్తూ ఉన్నాడు. కనుక రేపుండి
అంటే ఈ రోజు నుండి రేపు పొయ్యిలో అగ్ని చేత కాల్చబడే ఆ గడ్డినే దేవుడు అంత అలంకరిస్తే మిమ్మల్ని నిశ్చయంగా మంచి బట్టలతో అలంకరిస్తాడు కదా, కొత్త గుడ్డలతో. మీరు ఏం చేయాలి? మీరు మీ దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకండి. అప్పుడు అవన్నీ కూడా, అంటే పైన ఉన్నవన్నీ కూడా, అంటే ఏంటి పైన ఏంటి? మన దేహములకు సంబంధించిన విషయాలు, శరీరానికి సంబంధించిన విషయాలు, మన ప్రాణానికి సంబంధించిన విషయాలు, మన ఆత్మకు సంబంధించిన విషయాలు దేవుడు ఇస్తాడు. సమృద్ధి అయిన జీవమును మనకి ఇస్తాడు.